30వ దినం ఈ ఉపవాస కూడికలోనికి దేవుని సన్నిధి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ దినాన ప్రభు ప్రతి ఒక్కరికి ఆత్మ సంబంధమైనటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినం మరి మనకి వాక్య పరిచర్య జరిగించడానికి దేవుని దాసులు దైవజనులు ప్రసాద్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి ఈ సమయాన్ని అయ్య గారికి అప్పగిస్తూ ఉండగా అందరం కూడా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుస్తూ దైవజనులకు ఈ సమయాన్ని అప్పగిద్దాం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి మరొక శ్రేష్టమైన సమయాన్ని ప్రభువు మనకిచ్చారు. ఆయన సన్నిధిలో గడిపే సమయం 40 దినాల ఉపవాస కూడికలు ఏర్పాటు చేయాలంటే దానికి ధైర్యం ఉండాలి. ఏముండాలి? 1 ధైర్యం ఉండాలి, 2 కావలసిన దమ్ము కూడా ఉండాలి. చాలామంది ఉపవాస ప్రార్థనలో ఏర్పాటు చేయాలి అనుకుంటారు, కానీ చేయలేరు. ఏదో 3 రోజులు పెడతా ఉంటారు, లేదా 1 వారం పెడతారు అంతే. 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే దేవుని యొక్క కృపలో మరి అపవాది శోధనలు ఎదురవుతూ ఉంటాయి. అపవాది మిమ్మల్ని శోధించినప్పుడు ఏదో ఒక శోధనలో మనం పడిపోయి మన దీక్షలో మన వ్రతములో పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా దగ్గరకు వచ్చినట్టున్నాం. ఎన్నో రోజయ్యా? 30వ రోజు. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. 30 దినాలు ప్రభు సన్నిధిలో గడిపారు మీరు. ఇంకా మీరు 10 రోజులు గడపగలిగితే యు ఆర్ ఆల్ ఈక్వల్ టు జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ కూడా యేసయ్యతో సమానంగా 40 దినాలు ఉపవాసం. అవునా? ఆయన అసలు ఏమి తినలేదు. మనము 1 పూట అయినా భోజనం చేస్తాం కదండి. మనం అసలు ఉండలేం. 1 పూట చేస్తే చాలు. లేదు, కొంతమంది 2 పూటలు, 1 పూట ఉండి 2 పూటలు చేసినా 40 రోజులంటే సుదీర్ఘకాలం ఉండాలి. కాబట్టి పనులు కూడా చేసుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, మరి ఇవన్నీ కుటుంబాలను పోషించుకోవాలి. మనకు భారాలు బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి కొంచెం వెసులుబాటు కలిగించే ఉపవాస ప్రార్థనలు కూడా ఉన్నాయి. దేవుని మహాకృపను బట్టి మీరు మీ మనసుకు నచ్చిన ఏ విధమైన ఉపవాసమును ఎన్నిక చేశారో, మీ నాయకుడు, మీ యొక్క యాజకుడు ఏ విధంగా ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో ఆ విధంగానే మీరు ముందుకు సాగాలని నేను మీకు తెలియజేస్తూ దేవుని వాక్యంలోనికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, క్రొత్త నిబంధనలో 174వ పేజీ. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలు అను నేను ప్రార్థించుచున్నాను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమస్వరూపుడా, ఇప్పటి వరకు నీ ప్రియబిడ్డలు పాటలు పాడి నీ నామాన్ని మహింపరిచారు, అలాగే ప్రార్థన కూడా చేశారు. వారిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. అల్పుడను అభాగ్యుడనైన నన్ను మరొకసారి శ్రేష్టమైన పవిత్రమైన నీ కృపాసనమునొద్ద నన్ను నిలబెట్టిన విధానం కొరకై వందనాలు. నాకంటే వయసులో గొప్పవారు, పెద్దవారు, చిన్నవారు కూడా ఉన్నారు ప్రభువా. వారికి నేను బోధించడానికి ఏమాత్రం అర్హుడను కాను, కానీ నీ మహా కృపను బట్టి నన్ను నిలబెట్టుకుని నీ బిడ్డలతో మాట్లాడడానికి మీరు ఇష్టపడినందుకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చదవబడిన లేఖనాలు, చదవబోచున్న లేఖనాల ద్వారా మా ప్రియ బిడ్డలతో మాతో మాట్లాడి ఈ ఉపవాస దినాలు ఆశీర్వదించబడి వారి కుటుంబాలలో దీవెనకరంగా మార్చునట్లుగా కృప దయచేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఇక్కడ చదివినటువంటి వాక్యము చూసినట్లయితే నేను క్రీస్తు యేసు అను ఖైదీని అంటున్నాడు. వింటున్నారా అమ్మా? వింటున్నారా? 40 రోజులు కదండి, ఎంతమంది వచ్చి చెప్తా ఉన్నారు అని కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారా?
ఏమ్మా కొంచెం అలర్ట్గా ఉండండి. సమయం ఎక్కువ లేదు మనకి. ఎంత సమయం? ఇంకా ఓన్లీ 20 మినిట్సే. ఆల్రెడీ 10 మినిట్స్ అయిపోయింది. కాబట్టి 20 నిమిషాల్లో నేను ముగించబోతున్నా. అలా కళ్ళు మూసి తెరిసేలోగా అయిపోతాయి. మరొక్క రోజుని మనం గడపబోతున్నాం దేవుని సన్నిధిలో. ఈ పవిత్రమైన, పరిశుద్ధమైన, ఆశీర్వాదకరమైన ఈ దినమును అశ్రద్ధగా కాకుండా శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని మీ హృదయాలలోనికి ఆస్వాదించండి. లూదియావలే మీ హృదయాన్ని తెరవండి. తెరవబడిన మీ హృదయంలోనికి దేవుని వాక్యము చొచ్చుకుపోనివ్వండి. అప్పుడు ఆయన వాక్యము 2 అంచులు కలిగిన పదునైన ఖడ్గము గలదై, వాడి అయిన పదును కలిగిన 2 అంచుల ఖడ్గము కలదై, అది మీ శరీరాత్మలను మోలుగుతో సహా విభజిస్తుంది అని హెబ్రీయులకు రాసిన పత్రికలో రాశాడు. అలాంటి శక్తి కలిగినటువంటి మన దేవుని వాక్యానికి మన హృదయాన్ని ఓపెన్ చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, స్వాతంత్ర్య దినోత్సవం. అయ్యగారు ముందుగా చెప్పాడు మీ అందరికీ. నేను కూడా మీకు మరొకసారి చెప్పాలి కదా. ఐ విష్ యూ ఏ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు కలుగునుగాక. మంచిది ప్రియులారా. మనందరం ఇప్పుడు ఎక్కడున్నాము అంటే స్వతంత్ర భారతంలో ఉన్నాం. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికీ 75 సంవత్సరాలు కదా. సగర్వంగా మనందరం కూడా హ్యాపీగా పండుగ చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా పండుగ జరిగించుకున్నాం. వజ్రోత్సవాన్ని జరిగించుకున్నాం. ఢిల్లీలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు సందేశాన్ని ఇచ్చాడు. మనం మరొక మైలురాయి దాటాము అని అన్నాడు. మరొక మైలురాయి. మరి అయ్యగారు ఇందాక ఎంట్రన్స్లో మనకి చెప్పాడు, కుల మత అసమానతలు తొలగించిపోవాలని ప్రార్థన చేయండి అని. నిజమే, ఈనాడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నది అదే. ఎవరైతే యేసు క్రీస్తులోనికి వస్తారో వారు కులానికి అతీతంగా ఉంటారు, మతానికి అతీతంగా ఉంటారు, జాతికి, వర్ణానికి, వర్గానికి అతీతంగా ఉండి ప్రభు యేసు కృపలో వారు రక్షించబడిన వారై స్వేచ్ఛాపూర్వకమైన జీవితాన్ని జీవిస్తారు. పౌలు గారు అంటాడు, నేనైతే స్వేచ్ఛా జీవితాన్ని కోరుకోవడం లేదు. నేనైతే ఏం కోరుకుంటున్నానంటే సంకెళ్ళు కోరుకుంటున్నా. పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తు యేసు సంకెళ్లకు బంధీనయ్యాను. నేను బంధీని కావాలనుకుంటున్నా. నా చేతికి సంకెళ్ళు కావాలి, నా కాళ్ళకు సంకెళ్ళు కావాలి. నాకు స్వేచ్ఛ అక్కర్లేదు, నాకు స్వాతంత్ర్యం అక్కర్లేదు. ఎందుకంటే నేను స్వేచ్ఛాపరుడనైతే నా శరీరం ఆశించే దానిని చేయడానికి నేను ఇష్టపడతాను. నా మనస్సు తలంచిన దానిని తీర్చుకోవడానికి, కోరికలు తీర్చుకోవడానికి నేను తహతహలాడతాను, ఆశపడతాను. అట్టి పాపంలో పడిపోతాను కనుక నాకు స్వేచ్ఛ వద్దు, నాకు ఫ్రీడమ్ వద్దు. నాను యేసుక్రీస్తు యొక్క సంకెళ్లలో బంధించబడిన వాడనై ఉండాలి అని పౌలు గారు అంటున్నాడు. నేను క్రీస్తు యేసు వలన ఖైదీనై ఉన్నాను. నేను క్రీస్తుకు ఖైదీని. చాలామంది నేరాలు చేసిన వాళ్ళు ఖైదీలు కదండి. ఖైదీ అంటే ఏంటండి? ఖైదీ అంటే ఏంటి? చిరంజీవా సినిమా తీశాడుగా, ఇక అదే మనకు గుర్తొచ్చేది. ఖైదీ అనగానే ఏం గుర్తుకొస్తుంది? అది కాదు. ఖైదీ అని అంటే బంధించబడిన వాడు అని, చెరసాలలో వేయబడిన వాడు అని అర్థం. ఎందుకనంటే చెరసాలలో ఉన్నవానికి స్వేచ్ఛ ఉండదు, స్వాతంత్ర్యం ఉండదు. వాడు చేయాలనుకున్నది చేయలేడు, వాడు తినాలనుకునేది తినలేడు, వాడు త్రాగాలనుకునేది త్రాగలేడు, వాడు పడుకోవాలనుకుంటే పడుకోలేడు. వాడు ఒక వ్యక్తి యొక్క బంధకాలలో బంధించబడి ఉన్నాడు. ఇప్పుడు అయ్యగారు కూడా నన్ను బంధించాడు. అరగంటలో బంధించేశాడు నన్ను. అబ్బాయి నీకు అరగంట బోర్డర్ పెట్టేశాను అయ్యగారు, ఈ అరగంట దాటి మీరు వెళ్ళకూడదు అని. ఇప్పుడు నేను ఎక్కడున్నాను చెప్పండి? బంధకంలో ఉన్నానా లేదా? ఉండాలి. ప్రతి మనిషికి బంధకం ఉండాలి, లేకపోతే అదుపు ఆజ్ఞలు వెళ్ళిపోతాం, తప్పి వెళ్ళిపోతాం. ఎలా? గాడిద వలె, గుర్రం కంచర గాడిద వలెను, గుర్రము వలెను దారి తప్పి తొలగిపోతాం. అందుకని ప్రతి మనిషి కూడా ఏముండాలి? రిస్ట్రిక్షన్స్ ఉండాలి, బంధకాలు ఉండాలి. వాటిని నియమ నిబంధనలు, ఇంకా బాగా చెప్పాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్ర చట్టము అనే మూసలో మనం ఉండాలి. చట్టము అనే సంకెళ్లలో మనం బంధించబడి ఉండాలి. పౌలు గారు అదే అంటున్నాడు, నా మట్టుకు నేను క్రీస్తు యేసు ఖైదీని. కాబట్టి లోకంలో మరేది నేను చేయలేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏదైనా చేస్తే అది దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి. నువ్వే కార్యము చేయ తలపెట్టినా దానిలో యేసు క్రీస్తు కనబడాలి. పౌలు గారు అదే అంటున్నాడు కదా, నీ లోకంలో నాకేది అక్కర్లేదు ప్రభువా, నువ్వు నన్ను బంధిస్తే చాలయ్యా. మూడీ గారు, డిఎల్ మూడీ గారు ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? నాకు చేతులే లేవు అంటాడు. మీకు ఒకసారి చెప్పాను, ట్రైన్లో ప్రయాణమై వెళ్తూ ఉంటే
ఆయన యవనస్తులు పేకాటాడుతూ ఉన్నారు. ఆయన వెళ్ళి ప్రక్కన కూర్చున్నాడు. అయ్యా ఓ చేయేస్తావా? అయ్యా నా చేయలేదన్నాడు. వాళ్ళు చూసి ఆశ్చర్యపోయారు. 2 చేతులు బాగానే ఉన్నాయి కదా, ఈ చేతులు నాయి కాదు అన్నాడు డిఎల్ మోడీ గారు. మరి ఎవరివి ఇవి అని అన్నాడు. అవి ఏసై చేతులు అన్నాడు. మరి ఆయన చేతులు నా కోసం సిలువ వేయబడ్డాయి కనుక ఈ చేతులు నా ఏసైకి ఇచ్చేసా. ఈ చేతులు నేను బంధించబడి ఉన్నాను కాబట్టి ఈ చేతులతో నేను ఇప్పుడు పేకాట ఆడలేను. ఈ చేతులతో నేను సిగరెట్లు కాల్చలేను. ఈ చేతులతో మద్యం సేవించలేను. ఈ చేతులతో నేను పాపం చేయలేను. ఈ చేతులతో అనేకులు నేను గుద్దులాటలకు వెళ్ళలేను. ఎందుకంటే నా చేతులు సంకెళ్ళు వేయబడ్డాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తుకు ఖైదీగా ఉన్నావా లేదా ఆలోచన చేయి. స్వాతంత్ర్యం కోరుకుంటున్నావా? పరిశుద్ధ లేఖనాల్లో తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా వాళ్ళ నాన్నగారితో? నాన్నగారండి, నాకు రావలసిన వాటా నాకు ఇచ్చేయి. నేను ఇక్కడ ఉండాలని అనుకోవడం లేదు. నేను నీ బంధకాల్లో ఉండాలనుకోవడం లేదు. నీ యొక్క అదుపాజ్ఞలో ఉండాలని నేను అనుకోవడం లేదు. నీ పరిధి దాటి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా. నేను ఇంకా ఎక్కువ సంపాదిస్తాను నీకంటే. నేను వ్యాపారం చేయాలనుకుంటున్నా. కాబట్టి నీకు నాకు సంబంధం లేదు. ఇక నా ఆస్తి నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోయి వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదించుకుంటానన్నాడు. ప్రియమైన వర్లరా, ఇతను ఏం కోరుకున్నాడు చెప్పండి? స్వేచ్ఛ. వెరీ గుడ్, చాలా బాగా వింటున్నారమ్మా. వందనాలు మీకు. వందనాలమ్మా. చెప్పరమ్మా వందనాలండి అని అనరే? అంటే మీరు వందనాలు పెట్టించుకోవడమే కానీ మాకు పెట్టరా? వందనాలమ్మా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అడిగి మరీ పెట్టించుకోవాల్సి వస్తుంది గారు. అంటే చెప్పండి, ఎక్కడున్నాం మనం? చర్చిలోనా అమ్మా? స్వేచ్ఛ. ఎవరున్నారు ఇప్పుడు స్వేచ్ఛలో? పౌలు గారు ఉన్నాడు. పౌలు గారు స్వేచ్ఛలో ఉన్నాడు. అదే నిజమైన స్వేచ్ఛ. అంటే దాని అర్థమేంటి తెలుసా? నిజమైన స్వేచ్ఛ అంటే అన్నీ చేయగలిగిన శక్తి కలిగి ఉండి అవన్నీ చేయకుండా క్రీస్తు కొరకు వాటిని వదిలేయడమే నిజమైన స్వేచ్ఛ. దేవునికి స్తోత్రం. ఏదేను తోటలో ఆదాము అవ్వలున్నారు. వారికి స్వేచ్ఛ ఉందా లేదా? వారికి ఫ్రీడమ్ ఉందా లేదా? ఎదురుగా కనబడుతున్న ఒక చెట్టు, అది మాత్రం తినొద్దు అని అన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? స్వేచ్ఛలో ఉన్నారు కదా. వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఆ బంధకాల్లో ఉన్నప్పుడు, ఏ బంధకం? ఈ చెట్టు పండు తినొద్దు అనే ఒక ఆజ్ఞ వారి చుట్టూ పెట్టాడు దేవుడు. ఈ ఆజ్ఞ దాటి బయటకు వెళ్ళారు. ఈ పరిధి దాటి బయటకు వెళ్ళారు. ఆ చెట్టు తినకూడదన్న చెట్టు పండు తిన్నారు. వారు బంధకంలోనికి వెళ్ళారు. ఏ బంధకం ఇది? దాసత్వము అనే బంధకము. అదే యోహాను సువార్త 8:34 ఉంది కదా, పాపము చేయువాడు పాపమునకు దాసుడు. పాపము చేయువాడు పాపానికి దాసుడు. మరి నువ్వు దేనికి దాసుడుగా ఉంటున్నావు? నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తుకు దాసుడిగా ఉన్నావా, లేక సాతానుకు దాసుడిగా ఉన్నావా? పాపానికి దాసుడిగా ఉన్నావా? పాపము నుండి విడుదల పొంది యేసు క్రీస్తులో నువ్వు దాసుడిగా ఉన్నావా? అదే బైబిల్ గ్రంథంలో కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనంలో చెప్తుంది. చక్కని వాక్యం ఉంది అక్కడ. మాట చదవండి అమ్మా. కొలస్సీ 3:24. చదువుతారా? అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమేనని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేనికి దాసులవై ఉన్నావు? పౌలు గారు అంటున్నాడు, మనందరము, మీరు మాత్రం, ఆయన మాత్రమే కాదు. ఆయన అంటున్నాడు, నేను క్రీస్తు యేసునకు ఖైదీనై ఉన్నా, నా ఇష్టాన్ని నేను నెరవేర్చను, నా ప్రభు చిత్తము చేయడానికి నేను ఆయనకు బంధకాలలో ఉన్నాను అంటూ మీ అందరూ కూడా క్రీస్తు యేసు ఖైదీలే. మీరందరూ కూడా దేవుని చేత పట్టబడిన వారే. నా సువార్తను మీకు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యానికి లోబడి మీరందరూ మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నారు కనుక మీరందరూ కూడా యేసుక్రీస్తుకు మాత్రమే ఖైదీలు. అదే దానికి అర్థం. అదే దాసులు అంటే. దాసుడు అని అంటే ఏమండి? దాసుడు అంటే ఏంటి? దాని అర్థం సేవకుడు అని. సేవకుడు యజమానికి లోబడి ఉండాలి. అవునంటారా కాదంటారా? సేవకుడు ఎప్పుడు కూడా యజమానికి లోబడాలి. యజమానిని ధిక్కరిస్తే వాడికి శిక్ష తప్పదు. ఈ రోజున నీ యజమాని ఎవరు? యేసుక్రీస్తా? అపవాద? నీ యజమానుడు సాతానైతే నువ్వు పాపం చేస్తావు, పాపానికి దాసుడిగా నువ్వు ఉంటావు. నీ యజమాని యేసుక్రీస్తు అయితే నువ్వు పాపం చెయ్యవు, యేసుక్రీస్తు నీకు పాపము చేయని వాడుగా, ఆయనకు నువ్వు బంధించబడినటువంటి ఖైదీగా
ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇద్దరు వ్యక్తుల్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను ప్రియులారా. ఇద్దరు వ్యక్తులు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే. ఇద్దరు వ్యక్తులు కూడా దైవ ప్రత్యక్షత వలన పుట్టిన వారే. ఒక ఆయన సంసోను, మరొక ఆయన యోహాను ప్రవక్తను గురించి చెప్పాలనుకుంటున్నా. వీళ్ళిద్దరిని కంపేర్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. ప్రియులారా వినండి. ఒకటి సంసోన్ని దేవుడు భూలోకానికి పంపించి, నాయన నువ్వు ద్రాక్షారసమైనను మత్తు పానీయములైనను లేదా మద్యమైనను సేవించక, నీ తలవంట్రుకలు తీయకుండా నాకు నాజీరు చేయబడిన వాడవై, ఒక్క మాటలో నాకు బందీవై, నాకు ఖైదీవై. అర్థమైందా మీకు? నాజీరు అంటే ఏంటి తెలుసా? దేవునికి ఖైదీ చేయబడుట, దేవునికి సమర్పించబడుట, దేవునికి లోబడుట, దేవుని సర్వెంట్గా ఉండుట, దేవునికి ప్రత్యక్ష దాన్ని ఏమంటే ప్రతిష్ఠించుట. నాజీరు అనగా నాజీరు వ్రతము చేత సంసోను దేవునికి ఏం చేయబడ్డాడు? ప్రతిష్ఠించబడినవాడు. మరి ఇప్పుడు యోహాను ప్రవక్త ఉన్నాడు. యోహాను లోకాసువార్త 1వ అధ్యాయం 17-18 వచనంలో కూడా, అక్కడ కూడా యోహానుతో కూడా ఇదే మాట చెప్తాడు. మీకు పుట్టబోవు నీ కుమారుడు మద్యమైనను ద్రాక్షారసమైనను తాగక వ్రతము నాజీరు చేయబడిన వాడని రాయబడింది అక్కడ. సేమ్ ఇద్దరు కూడా అదే మాట రాయబడిందండి. చూస్తారా దేవుని యొక్క వాక్యములో? లోకాశుభవార్త తీయండి ఒకసారి. లోకాశుభవార్త 1వ అధ్యాయము, లోకాసువార్త 1వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, భయపడకుడి, నీ ప్రార్థన వినబడింది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అది అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక ఆ తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అనేకులను ప్రభువు వైపుకు. చాలండి, చాలు ప్రియులారా. ఇక్కడ నాజీరు చేయబడినట్లుగా అతడు ద్రాక్షారసమైనను మద్యమైనను సేవించకుండా ఉండాలి. అతడు ఇశ్రాయేలు అనేక ప్రజలను నా వైపుకు త్రిప్పుతాడు, అతడు నాకు ఒక ప్రవక్తగా ఉంటాడు అని దేవుడు యోహాను ప్రవక్తను భూలోకానికి పంపించాడు. ఇక మనము న్యాయాధిపతుల గ్రంథం చూసినట్లయితే 13వ అధ్యాయము 4వ వచనం కూడా చదవండి. అక్కడ మరొక వ్యక్తి, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వ్యక్తి కనిపిస్తాడు. కాబట్టి నీవు ద్రాక్షారసమైనను మద్యమునే గాని త్రాగకుందువు. చాలమ్మా, చాలు. ఈ మాట ఎవరి గురించి చెప్పబడిందంటే సంసోను గురించి రాయబడింది. సంసోను గురించి అదే మాట రాయబడింది, యోహాను ప్రవక్తను గురించి అదే మాట రాయబడింది. అయితే శాంసన్కు పాత నిబంధనలో కర్తగా ఉన్నాడు, నిబంధనకర్తగా. క్రొత్త నిబంధనకర్తగా పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే ఇక్కడ ఎవరున్నారు? యోహాను ప్రవక్త. ఇద్దరి మీద కూడా ఎవరున్నారు చెప్పండి? దేవుని ఆత్మ. అందుకనే దేవుడు అంటాడు, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆయన ఆత్మస్వరూపమై ఉన్నాడు. 2 కొరింథీ 3:17 ఒకసారి చదవండి. 2 కొరింథీ 3:17. 2 కొరింథీ 3:17. ప్రభువే ఆత్మ కదండి, గమనించారా? ప్రభువే ఆత్మ. చదువమ్మా. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుని సన్నిధిలో 30వ రోజున ఉపవాస దినాలలో ఉన్నటువంటి మనం దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నామా? దేవుడే ఆత్మ గనుక ఆయన మనందరి మీద ఉన్నాడు. ఆయన ఆత్మ చేత మనం నింపబడ్డాం. ఇప్పుడు కూడా ఇక్కడ సంసోను దేవుని ఆత్మతో నింపబడ్డాడు, యోహాను ప్రవక్త కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాడు. ఇద్దరికి కూడా ఫ్రీడమ్ ఉంది, ఇద్దరికి స్వేచ్ఛ ఉంది. ఆ ఫ్రీడమ్ లేదా ఆ స్వేచ్ఛ ఏది అని అంటే అది భౌతిక సంబంధమైన స్వేచ్ఛ. ఇట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్, నాట్ ఓన్లీ స్పిరిచువల్ ఫ్రీడమ్, ఇట్ ఈస్ కాల్డ్ అది శరీర సంబంధమైన, అంటే ఫ్లెష్ ఫ్రీడమ్ అని అంటాం దాన్ని. ఫ్లెష్ ఫ్రీడమ్ అంటే శరీర సంబంధమైన
స్వేచ్ఛ, ఏమైనా చేయొచ్చు. సంసోను ఏ స్వేచ్ఛలో పడిపోయాడంటే శరీర సంబంధమైన స్వేచ్ఛలో పడిపోయాడు. మరి ఈ యోహాను ప్రవక్త ఏ స్వేచ్ఛలో పడిపోయాడు? హీ ఫెల్ ఇంటూ సోల్ స్పిరిట్. సోల్ అంటే ఆత్మ. ఆయన ఆత్మ అనే ఫ్రీడమ్లో పడిపోయాడు. యోహాను ప్రవక్త ఆత్మ చేత నింపబడిన వాడై ఆత్మ కార్యములు జరిగిస్తూ ఉంటే, సంసోనేమో శరీర సంబంధమైన కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. ఇద్దరి మీద ఉన్నది దేవుని యొక్క ఆత్మే. ఆ వచనాన్ని మరొకసారి చదువమ్మా. ఆ వచనాన్ని మరొకసారి 2 కొరింథీ 3:17. ప్రభువే ఆత్మ గనుక ఆయన ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము. చూడండి, ఇప్పుడు ఈయన మీద దేవుని ఆత్మ ఉంది, ఈయనకి స్వాతంత్ర్యం ఉంది. సంసోను మీద దేవుని ఆత్మ ఉంది, ఆయనకి కూడా ఫ్రీడమ్, స్వాతంత్ర్యం ఉంది. మరి వీళ్ళిద్దరు ఏం చేశారు? దుర్వినియోగం చేసుకున్నారు. ఇద్దరు చేయలే, ఒకళ్ళే. పాత నిబంధనలో ఉన్న సంసోనేమో శరీర సంబంధమైన కార్యాలు చేసి దుర్వినియోగం చేశాడు. హీ మిస్యూజ్డ్ హిజ్ ఫ్రీడమ్. ఆయన స్వేచ్ఛని ఏం చేశాడు? దుర్వినియోగము చేసుకున్నాడు. మరి యోహాను ప్రవక్త ఏం చేశాడు? సద్వినియోగం చేసుకున్నాడు. అనేక ఆత్మల్ని పట్టి తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో పెట్టాడు. పాత నిబంధనలోనేమో అనేక ఆత్మలు, అనగా ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఫిలిష్తీయుల బారి నుండి నువ్వు తప్పించాలి అని బలవంతుడైన సంసోన్ని పుట్టిస్తే, ఆ బలమును ఎవరికి ఉపయోగించాడు? దేవుని కొరకు ఉపయోగించాడా? ఈ బలం నాది అన్నాడు సంసోన్. నా బలము, నా ఇష్టం వచ్చినట్లుగా ఏమైనా చేయగలను. ఆయన మామూలు బలం కాదండి. ఆయన బలం ఎంతటిదో, ఎంత గొప్పదో. ఇక్కడ ఒక పెద్ద దర్వాజాను పెట్టేసి ప్లాస్టింగ్ వర్క్ చేసి దాన్ని పేకండి అంటే ఎవడైనా పేకగలండి. కానీ సంసోన్ ఈజీగా 2 చేతులతో పీకి బయట పడేయగలడు. సోరేకులో ఉన్నటువంటి ఆ గొప్ప గేటు, ఆ గేటును 100 మంది పట్టుకుని పీకినా రాదండి. కానీ సంసోన్ ఒక్కడు మాత్రమే దాన్ని పీకగలిగాడు. అంటే ఎంత బలవంతుడండి! ఈ బలమంతా ఏమనుకుంటున్నాడు? ఇది నాది అని చెప్పి విర్రవీగి పాపములో నింపేశాడు. కానీ ఆ భక్తుడు అంటాడు, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ఎవరు నా బలం? యెహోవా నా బలము అని భక్తుడు చెప్తుంటే, నా బలము దెలీలా. సంసోన్ అంటున్నాడు, నా బలము దెలీలా. ప్రియమైన వారలారా, నీ బలం ఎవరు? ఆలోచించే. నీ భర్త. నీ బలము నీ భర్త అయితే నీ బలహీనత కూడా నీ భర్తే. సంసోను బలము దెలీలా అయితే సంసోను బలహీనత కూడా దెలీలానే. తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు సంసన్. ఒకవేళ నువ్వు దేవుని కంటే నీ భర్తను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, అదే నీ బలహీనత అవుతుంది. దేవుని కంటే నీ భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, దేవుని కంటే నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావా? స్వేచ్ఛ. దేవుడు ఆత్మ గనుక ఆయన ఇచ్చే స్వాతంత్ర్యము మనందరికీ సమానంగా ఇస్తాడు. ఈ రోజున మనందరం కూడా దేవుని యొక్క ఆత్మ చేత నింపబడిన వారమై, దేవుని చేత ఆయన స్వాతంత్ర్యాన్ని మనం పొందిన వారమై ఉన్నాం. మనకిచ్చినటువంటి భౌతిక సంబంధమైన మనము అంటే ఫ్లెష్ ఫ్రీడమ్ కాదండి. అంటే శరీర సంబంధమైన ఆత్మ స్వేచ్ఛ మనకు కావాల్సింది. ఏం కావాలి నీకు? ఆత్మ సంబంధమైన ఫ్రీడమ్. పౌలు గారు అదే కోరుకున్నాడు. ఆత్మ సంబంధమైన సంకెళ్ళ చేత ఆయన బంధించబడ్డాడు. సంసోను కూడా చివరికి ఏమయ్యాడు? సంకెళ్ళ చేత బంధించబడ్డాడు. ఏ శరీర సంబంధమైన ఆశలలో పడిపోయాడో, ఏ పాపానికి దాసుడిగా ఉన్నాడో, అదే పాపం సంసోన్ని సంకెళ్ళ చేత బంధించి దాగోను దేవతకి బలిగా కళ్ళు పీకి అర్పించవలసిన దుస్థితి వచ్చింది అని అంటే అతను ఆత్మీయ స్వేచ్ఛలో లేడు. ఏ స్వేచ్ఛలో ఉన్నాడు? శరీర సంబంధమైన స్వేచ్ఛలో ఉన్నాడు. కాబట్టి చేయుటకు నాకు అనేక అధికారాలు ఉన్నాయి. దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ. చూడండి ప్రియులారా, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ వచనం, అదే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8:6 వచనం, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:4 వచనం. అక్కడ చెప్పిన మాట ఏంటంటే, నేను మాట్లాడే ప్రతి మాటను బట్టి నేను స్వేచ్ఛ కలిగి ఉన్నాను, నేను తినే ప్రతి ఆహారమును బట్టి స్వేచ్ఛ కలిగి ఉన్నాను, ఆకాశం అందు కానీ భూమి మీద కానీ ఉన్నటువంటి విగ్రహములు కానీ దేవతలు కానీ పూజించడానికి నేను స్వేచ్ఛ కలిగి ఉన్నా. ఇక్కడ నేను చెప్పినటువంటి రెఫరెన్స్లలో మీరు గమనించినట్లయితే అన్నిటి మీద మనుష్యుడు ఏం కలిగి ఉన్నాడు? స్వేచ్ఛ కలిగి ఉన్నాడు. కానీ నిజమైన స్వేచ్ఛ ఏది? నిజమైన స్వేచ్ఛ యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో ఉంది. పాపమును జయించువాడు, అనగా పాపము చేయవాడు పాపానికి దాసుడు. క్రీస్తు యేసునందున్నవాడు క్రీస్తులో స్వతంత్రించబడును.
క్రీస్తు చేత స్వాతంత్ర్యము పొందునో ఆయనే సత్యము. క్రీస్తు అను సత్యము. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఆ సత్యమే యేసుక్రీస్తు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆ క్రీస్తు నీకు స్వతంత్రతనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలపు వేళ దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం, ఒకటి సంసోను, రెండవది యోహాను ప్రవక్త. వీళ్ళిద్దరి మీద దేవుని ఆత్మ ఉంది. సంసోను ఆత్మ సంబంధమైన వాటిలో పడిపోయాడు, అంటే ఆత్మ సంబంధమైన వాటిని కోల్పోయాడు, శరీర సంబంధమైన వాటిని గెయిన్ చేసి అంటే పొందుకున్నాడు. కానీ యోహాను ప్రవక్త శరీర సంబంధమైన కోల్పోయి ఆత్మ సంబంధమైన వాటిని చేశాడు. ఆత్మలను సంపాదించి దేవునికి అప్పగించాడు. సంసోను దెలీలా వలలో పడిపోయి, పాపంలో పడిపోయి, చివరికి పాపానికి లోబడి అతని జీవితం ఒక భయంకరమైనటువంటి మిస్టరీగా ముగించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనం చూసేవన్నీ కూడా మనకు చేయాలి అని అనిపిస్తుంది. కానీ ఎవరైతే దానికి మరి క్రీస్తు యేసు ఖైదీలుగా ఉంటారో, నేను అనాలి అనుకుంటా కానీ నేను అనలేను, ఏంటది? బూతు మాట. నేను చెప్పాలి అనుకుంటా కానీ చెప్పలేను, ఏంటి? అబద్ధం. నేను తినాలి అనుకుంటా తిండిబోతులాగా కానీ తినలేను, ఎందుకని? నేను క్రీస్తు ఖైదీని. నువ్వు క్రీస్తు ఖైదీవైతే ఇవన్నీ చేయలేవు. నీవు సాతాను ఖైదీవైతే అవన్నీ చేస్తావు. కాబట్టి ఎవరి ఖైదీవో ఆలోచన చేయి. పౌలు గారు అంటున్నాడు, నేను క్రీస్తు ఖైదీని. ఇక్కడ ఉన్న మనందరం కూడా ఈ దినము ఇప్పుడే క్రీస్తుకు అప్పగించుకుందాం. ప్రభువా, నేను నీ ఖైదీగా ఉండాలని ఇష్టపడుతున్నానయ్యా. తలలు వంచి ఒక నిమిషం ప్రార్థనలో, తలలు వంచుదాం, ఒక నిమిషం ప్రార్థనలో గడుపుదాం. ప్రభువా, పౌలు గారు అంటున్నాడు, నాయన, ఇప్పటి వరకు నేను నా శరీర సంబంధమైన కార్యములు చేసి పాపమునకు దగ్గరగా వెళ్ళా, కానీ ఇక మీదట నేను క్రీస్తు యేసు ఖైదీని. పౌలు గారు చెప్పినట్లుగా పౌలు వలె జీవించాలని నేను ఆశ కలిగి ఉన్నా. నా సమస్త విధమైన పాపముల నుండి, శాపము నుండి నన్ను విడిపించి క్రీస్తు యేసు ఖైదీగా నన్ను చేయమని యేసు క్రీస్తు ఘనమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి దైవ సేవకులు, నా ప్రియ ఆత్మీయ స్నేహితులు రెవరెండ్ డి రమేష్ అయ్య గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఈ సమయాన్ని ఆయనకై అప్పగిస్తున్నా. దైవజనులు ప్రసాదయ్య గారు వారికి ఇవ్వబడిన సమయ పరిధిలో సమయోచితంగా, సందర్భానుసారంగా చక్కటి అద్భుతమైనటువంటి సందేశాన్ని, దైవవర్తమానాన్ని మనకు అందించారు. దైవజనులకు మరొకసారి నేను మన పరిచర్య నుండి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అయ్యగారిని బట్టి అందరూ ఒకసారి సంతోషంగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని ఘనపరుద్దాం. క్రీస్తుకు మనం బంధీలంగా, క్రీస్తుకు ఖైదీలంగా, క్రీస్తుకు మనం దాసులంగా మనం మారిపోవాలి. అపోస్తులుడైన పౌలు పత్రికలు రాస్తున్నప్పుడు కొన్ని పర్యాయాలు ఏమంటాడు? క్రీస్తు యేసు దాసుడునైనా, ఖైదీనైనా. నిజంగా చాలా లోతైనటువంటి అనుభవంతో కూడినటువంటి మాటలు అవి. మనం ఆత్మీయ స్థితిలో కాస్తంత లోతుకు వెళితే కానీ మనకు ఆ మాటలు అర్థమవుతాయి. పైన మనం ధ్యానం చేసినా అవి మనకు అర్థం అవటం కొంచెం కష్టంగా ఉంటుందండి. పూర్తిగా మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకునే అనుభవంలోనికి మనం నడిపించబడితే ఆ మాటలు మనం పలకగలం. ఆ మాటలో ఉన్న ఆ భావం మనకి అర్థం అవుతుందన్నమాట. అన్నిటి యందు స్వాతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవి కాదు. అన్నీ ఉన్నాయి తినేదానికి ముందు, కానీ అన్నీ తినదగినవి కాదు. అంటే తన నోటిని ఏం చేశాడు? సో దేవుని పిల్లలంగా, దేవుని ప్రజలంగా మనం కూడా, మన ముందు అన్నీ ఉంటాయి కానీ మన దేవుణ్ణి బట్టి మనం అన్నీ తినకూడదు. అలాగే చూడకూడనివి మన ముందు అన్నీ ఉంటాయి కానీ చూడకూడనివి కొన్ని, వాటిని మనం చూడకుండా మన కంటిని మనం జాగ్రత్త చేసుకోవాలి. అలాగే చెవిని జాగ్రత్త చేసుకోవాలి, పాదాలను జాగ్రత్త చేసుకోవాలి. ప్రతి విషయంలో దేవుని కొరకు బ్రతకడానికి మనం అలాగా
సాధకం చేయాలి. ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో, మన జీవితాల్లో ఫలభరితంగా దేవుడు చేయునుగాక. ఆ అనుభవాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? అందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఉపవాస కూడికలు అంటే ఇప్పుడు అన్ని సమపాళ్ళలో ఉండాలి. పాటలు ఎక్కువ, వాక్యం తక్కువ, ప్రార్థన తక్కువ అలా ఉండకూడదు. ఏదో దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం, దాన్ని బట్టి ఏదో కొద్దిగా నేను మీకు ఆ క్రమాన్ని నేర్పాలని ఆశపడుతున్నాను. ఏదైనా ఒక మంచి వంటకం మనం ఇంట్లో ఆడవాళ్ళు తయారు చేసేటప్పుడు దాంట్లో అన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఏది ఎంత కావాలో అంత ఉంటాయి, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కదా నేస్తారా? కారం అంత ఉంటుంది, సంవత్సరానికి సరిపడా మిరగాయలు కారం కొట్టించుకుంటారు, ఉంది కదని చెప్పి అంత వేస్తారా? వేస్తే ఈపి పగిలిపోదు. స్తోత్రం చెప్పండి. ఉప్పు ఉంటుంది, చాలా తక్కువ ఖరీదు, ఓ 10 రూపాయలు పెడితే అంత వస్తుంది అని అంత వేస్తామా? వేయో. అది ఎంత వేయాలో? పసుపు డబ్బాకు ఉంటుంది, అంత వేస్తామా? ఎంత వేయాలి? అది చిటికిడే. వాటికి కావలసిన ఆ లిమిట్ దాన్ని మనం గమనించి వేస్తే ఆ వంటకం ఎలా ఉంటుంది? రుచిగా ఉంటుంది. అలాగే దేవుని సన్నిధిలో ప్రతిదీ కూడా క్రమంగా జరిగించబడినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. దేవుని సన్నిధి మనం అనుభవించగలం, దేవుని దీవెన కూడా మనం పొందగలం. హల్లెలూయా. పాడేవారు నేర్చుకోవాలి, అది ప్రార్థన చేసేవారు నేర్చుకోవాలా, వాకింగ్ చెప్పే నేను కూడా నేర్చుకోవాలా, దేవుని సన్నిధిలో కూర్చునే విధానం కూడా నేర్చుకోవాలా. నేను ప్రార్థన చేయమన్నప్పుడు ఈ ఆవిలంతులు ఏందో నాకు అర్థమై సావదు. సరే, కొత్తగా వచ్చిన వారంటే వారు కాదండి, కొంతమంది సీనియర్ భక్తులు ఉన్నారు, వాళ్ళని చూస్తే నాకు లోన రగులుతూ ఉంటుంది మంట. నిర్లక్ష్యం. ఎలా మనం దీవించబడతాం? ఎలా దేవుని కృపను మనం పొందుకుంటాం? పెన్షన్ ఇస్తున్నారంటే చెప్పండి, వాలంటీర్ మనం నిద్రపోనిస్తామా, మనం నిద్రపోతామా? ఎంత శ్రద్ధ, ఎంత ఆసక్తి! ఆవిలింతలు అప్పుడు ఎటుపోతాయో తెలీదు. నేను గమనిస్తాను ప్రతి ఒక్కరిని చేతులు ఎత్తమంటే కొంతమంది సీనియర్సే, ఇంకెందుకులేండి నేను పేర్లు చెప్పను, మళ్ళీ స్తోత్రం చెప్పండి. పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఎత్తుతున్నారండి. సేవా భారం కలిగిన వారు, సంఘ భారం కలిగిన వారు, దేవుని కొరకు బ్రతకాలన్న వైరాగ్యం కలిగిన వారు, ప్రతి విషయంలో అలర్ట్గా మనం ఉండాలి. ఎంత ఆసక్తిగా దేవుని సన్నిధిలో మనం ఉంటామో అంతగా మనం దీవించబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు గమనించాలి, ప్రార్థనలు గమనించాలి, పాటలు గమనించాలి, వాక్య సందేశాన్ని మీరు గమనించాలి, నడిపింపు విధానాన్ని మీరు గమనించాలి. ప్రతి విషయాన్ని మీరు అబ్జర్వేషన్ చేయాలి. వెంబడించడం అంటే అదే, ఏదో వచ్చామా కూర్చున్నామా వెళ్ళిపోయా, ఉపయోగం ఏముంది? నేర్చుకోవాలా, ప్రార్థన నేర్చుకోవాలా, పాడే విధానం నేర్చుకోవాలా, దేవుని సన్నిధిలో మోకరిల్లే విధానం నేర్చుకోవాలి, చేతులెత్తే విధానం నేర్చుకోవాలా, ఏకీభవించే విధానం నేర్చుకోవాలా. స్తోత్రం చెప్పమంటే అందరూ రకంగా చదువుతారు, ఒక 2-3 వేరేగా చదువుతారు. స్తోత్రం చెప్పండి. గొంతులు కలవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి ఎంత నిండుగా ఉందో అది. అంటే వెంబడించేటువంటి ఇవన్నీ మనం అబ్జర్వేషన్ చేసుకోవాలండి. అవి ఏముందిలే, వచ్చాం కూర్చొని పోయాం, ఏముందిలే నన్ను ఎవరు చూసారంటే కాదండి. ప్రతిదీ మనం ఎంతగా శ్రద్ధ ఆసక్తిని చూపుతాం, అంతగా బలపడతాం, దీవించబడతాం. దాని కొరకే ఈ 45 దినాల ఉపవాస ప్రార్థన. అయ్యగారు ఇందాక ఒక మాట చెప్పారు, నేను మీకు ప్రారంభంలో చెప్పాను, 20 నుంచి 25 దినాలు దేవుని దగ్గర పెనుగులాడానండి, ధైర్యం చేయలేకపోయా. చివరికి దేవుని ఆత్మ బలవంతం చేస్తే లొంగాను. నేను ధైర్యం చేయలేకపోయాను. అమ్మో 40 రోజులు కష్టమైపోతుంది, మనం బయటికి వెళ్ళాలా, సంఘస్థులు మరి ఇవన్నీ మంచి చెట్లు అన్నీ ఉంటాయి,
వల్ల కాదు అని నేను చాలా ధైర్యం చేయలేక ముందుకు రాలేకపోయాను. దేవుని ఆత్మ పదే 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 బలవంతం చేస్తే అప్పుడు సరే ఏదైతే అది దేవుని చిత్తానికి అప్పగించుకొని నడిపించబడదామని నేను ప్రారంభించాను. అది దేవుని ఆత్మ ద్వారా ప్రారంభించబడింది కాబట్టి దేవుడు దీన్ని దిగ్విజయంగా ప్రభు నడిపిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్ర. ప్రార్థన చేసుకుందా. మోకరించడానికి వీలు అవకాశం ఉన్నవారు, ఆరోగ్యం సహకరించున్నవారు, ఒక గొప్ప దీవెన ఆశీర్వాదం కావాలి దేవుని సన్నిధిని అనుకున్నవారు మోకరించే ప్రయత్నం చేయండి. స్త్రీలకు స్త్రీలుగా, పురుషులకు పురుషులుగా మీ ప్రక్క వారి చేతులు పట్టుకునే ప్రయత్నం చేయండి. ఇబ్బంది ఏం లేదు. కొద్ది సమయం మీరు అందరూ కూడా ప్రార్థనలో ఉండాలని ప్రభు సన్నిధిలో దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. మీ ప్రక్క వారి చేతులు పట్టుకొని కళ్ళు ముయ్యాలి, ప్రార్థనలో ఉండాలి. దయచేసి 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 కొద్ది సమయం ప్రార్థనలో మనం అందరం కూడా నడిపించబడదామండి. ఎవరు అనాలోచనగా ఉండద్దు. కళ్ళు తెరిచి చూచే ఆ ప్రయత్నాలు చేయమాకండి. అటు ఇటు తిరిగే ప్రయత్నాలు చేయమాకండి. దయచేసి పిల్లలతో కూడా చిన్న చిన్న ముద్దులాట్లు ఆ ప్రయత్నాలు చేయమాకండి. దేవుని ఆత్మ మన మధ్యన సంచరిస్తూ ఉంది. ప్రభు ప్రార్థన ఆత్మతో ఆయన మనల్ని నింపుతూ ఉన్నారు. ప్రార్థన ఆత్మతో ప్రభు మనల్ని అభిషేకిస్తున్నారు. ప్రార్థన ఆత్మతో ఆయన మనల్ని బలపరుస్తున్నారు. నిశ్చయముగా విజ్ఞాపన ఆత్మ మన హృదయాలను రేపుతుంది. చెప్పనా సఖ్యము కాని మూలుగులతో ప్రార్థించడానికి పరిశుద్ధాత్ముడై మన హృదయాలలో ఒక మంట రగిలిస్తున్నాడు, ఒక ఉజ్జీవాన్ని రగిలిస్తున్నాడు. ఆయన భారముతో ప్రభువా అని ప్రార్థించేద్దాం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 2 తలంపుల ఆ మధ్య నుండి వారు దేవుని తట్టు తిరుగునట్లుగా ఒక బలమైన కార్యము ఆనాటి కాలంలో దేవుడు జరిగించాడు. ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన అది. ఈరోజు ఎంతోమంది 2 తలంపుల మధ్యన ఉన్నారు. వారు దేవుని ద్వారా దర్శించబడి దేవుని తట్టు తిరుగునట్లుగా, ప్రభు తన బలమైన కార్యమును జరిగించున్నట్లుగా ప్రార్థన చేద్దాము. నోరు తెరిచి, ప్రభువా మా దేశమును కనికరించండి నాయన, మా దేశ ప్రజలను మీరు కనికరించండి నాయన, అధికారులను మీరు కనికరించండి, నాయకులను మీరు కనికరించండి, పాలకులను మీరు కనికరించండి, అధిపతులను మీరు కనికరించండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభా. సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు రక్షించబడాలి ప్రభా. దరిద్రులు మొదలుకొని ధనవంతుల వరకు రక్షించబడాలి నాయనా. ఎన్నిక లేని వారు మొదలుకొని ఎన్నికైన వారు ఏలికల వరకు రక్షించబడాలి ప్రభువా. కృప చూపండి అయ్యా, కృప చూపండి నాయన, కృప చూపండి. అన్ని జాతుల ప్రజలు, అన్ని మతాల్లో ఉన్న ప్రజలను, అన్ని వర్గాల్లో ఉన్న ప్రజలను, అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ప్రభువా మీరు దర్శించండి ప్రభా. ఇదిగో నాయన, పల్లెలు మొదలుకొని పట్టణాలు, మహానగరాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను మీరు దర్శించండి. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను మీరు దర్శించండి ప్రభువా. చిన్న బిడ్డలను మీరు దర్శించండి అయ్యా, యవన బిడ్డలను మీరు దర్శించండి ప్రభువా. పెద్దవారిని మీరు దర్శించండి నాయన, వృద్ధులను మీరు దర్శించండి ప్రభువా. తండ్రి నాయన, అబద్ధికులను మీరు దర్శించండి, మార్చండి నాయన. మోసగాళ్ళని మీరు దర్శించండి ప్రభువా, మార్చండి నాయన. వ్యభిచారులను మీరు దర్శించండి ప్రభువా, మార్చండి నాయన. నరహంతకులను మీరు దర్శించండి ప్రభువా, మార్చండి నాయన. ఉగ్రవాదులను మీరు దర్శించండి ప్రభా, తీవ్రవాదులను మీరు దర్శించండి నాయన. నక్సల్స్లో ఉన్న వారిని మీరు దర్శించండి ప్రభువా. వారిలో గొప్ప మార్పు మీరు తీసుకుని రండి నాయన. మతోన్మాదులను నాయన మీరు దర్శించండి ప్రభా. విభేదాలు కలగ చేస్తున్న వారిని మీరు దర్శించండి నాయన. ఏ విధము చేతనైన వారు కూడా రక్షించబడాలి ప్రభువా. కృప చూపండి అయ్యా, కృప చూపండి అయ్యా అని అందరము కూడా బిగ్గరగా ఎలుగెత్తి ప్రభు దగ్గర మొరపెడదా. ఏ ఒక్కరు నశించుట దేవుని చిత్తము కాదు, అంతటా అందరూ మారు మనసు పొందవలన్నది దేవుని చిత్తము. ప్రతి ఒక్కరి కొరకు ఆయన కల్వరిసిలో తన ప్రాణమును బలిగా అర్పించాడు, తన రక్తాన్ని చిందించాడు. అందరి కొరకు ఆయన గాయపరచబడ్డాడు, అందరి కొరకు అవమానాన్ని భరించాడు, సిలువ మరణాన్ని ఆయన పొందాడు. సిలువ మీద ఆయన తన ప్రాణమును బలిగా అర్పించాడు. అయ్యా అయ్యా అయ్యా, మా దేశ ప్రజలను మీరు దర్శించండి అయ్యా, మా దేశ ప్రజలను మీరు రక్షించండి అయ్యా. బంధకాల నుండి విడిపించండి ప్రభువా, చెడు వ్యసనాల నుండి విడిపించండి నాయన, మద్యము నుండి విడిపించండి నాయన ప్రభా. తండ్రి నాయన, జూదాల నుండి విడిపించండి ప్రభా.
చెడు కార్యాల నుండి విడిపించండి నాయన. ప్రజలు నాశనానికి జోగుతూ ఉన్నారు ప్రభువా. మరణం చేతనైనా అయ్యా పట్టి పీడించబడుతూ ఉన్నారు ప్రభువా. మరణ బంధకాల్లో ఉన్న ప్రజలను దర్శించండి అయ్యా. విడిపించండి ప్రభువా, విడిపించండి నాయన, విడిపించండి నాయన. ప్రభువా మీరు కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి నాయన. కృప చూపమని ప్రార్థన చేస్తున్నామయ్యా. మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. మా దేశం మీద ఉన్నటువంటి నాయన తెగుళ్ళన్నీ కూడా మీరు ఆపండి నాయన. ఉగ్రతలన్నీ మీరు ఆపండి అయ్యా. ప్రమాదాలన్నీ మీరు ఆపండి నాయన. కీడును తప్పించండి నాయన, నాశనమును తప్పించండి నాయన. ప్రకృతిలో వస్తున్న విపత్తులన్నీ కూడా మీరు ఆపండి నాయన. ప్రయాణాల్లో జరుగుతున్న ప్రమాదాలన్నీ మీరు ఆపండి ప్రభువా. ప్రజలకు క్షేమాన్ని మీరు కలగచేయండి నాయన. ప్రజలకు నెమ్మదిని మీరు కలగచేయండి ప్రభువా. ప్రజలకు సమాధానాన్ని మీరు కలగచేయండి అయ్యా. ప్రజలను మీరు దర్శించండి ప్రభువా. ప్రజలను రక్షించండి అయ్యా. మాంత్రికులను మీరు దర్శించండి ప్రభువా. శకునుగాండ్రని మీరు దర్శించండి నాయన. చిల్లంగితనము చేసేవాడిని మీరు దర్శించండి ప్రభువా. సోది చెప్పేవాడిని మీరు దర్శించండి అయ్యా. చేతబడులు చేసేవాడిని మీరు దర్శించండి అయ్యా. అంతరాలు తాయితులు తయారు చేసేవారిని మీరు దర్శించండి ప్రభువా. వారిని మీరు రక్షించండి నాయన. వారిలో ఒక మార్పు మీరు తీసుకొని రండి ప్రభువా. మా దేశంలో హేయమైనదంతా తొలగించబడాలి ప్రభువా. పాప సంబంధమైన కార్యాలని తొలగించబడాలి ప్రభువా. అన్యాయము తొలగించబడాలి నాయన. అక్రమము తొలగించబడాలి ప్రభువా. లంచగొండితనం తొలగించబడాలి నాయన. దుష్టత్వం తొలగించబడాలి ప్రభువా. అవినీతి తొలగించబడాలి ప్రభువా. ప్రజలందరిలో ఒక దైవికమైన భయం కలగాలి ప్రభువా. దేవుని నీతిని గూర్చిన జ్ఞానము కలగాలి ప్రభువా. నీ మహిమ ప్రజల మీద ఉదయింప చేయండి నాయన. మా భారతదేశంలో మహారక్షణ కలుగునట్లుగా అయ్యా నీ మహిమను మా ప్రజల మీద ఉదయింప చేయండి తండ్రి. నీ మహిమను ఉదయింప చేయండి నాయన. కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశంలో పాడి పంటలను మీరు దీవించండి నాయన. వ్యవసాయ రంగాన్ని మీరు దీవించండి ప్రభువా. పంటల మీద ఉన్న తెగుళ్ళని మీరు తొలగించండి నాయన. అయ్యా వ్యవసాయ రంగాన్ని నూరంతలుగా మీరు ఆస్వాదించండి ప్రభువా. భూ పంటని మీరు ఆశీర్వదించండి అయ్యా. మీరు ఆశీర్వదించండి నాయన. చేతి పనులను మీరు దీవించండి ప్రభువా. చేతి పనులను మీరు దీవించండి నాయన. చేతి పని వృత్తులన్నింటినీ కూడా మీరు ఆస్వాదించండి ప్రభువా. వ్యాపారాలు మీరు దీవించండి నాయన. ఇండస్ట్రీలను మీరు దీవించండి నాయన. వ్యాపారవేత్తలను మీరు దర్శించండి నాయన. ఇండస్ట్రీ నేతలను మీరు దర్శించండి ప్రభువా. ఉద్యోగాలను మీరు దీవించండి నాయన. ఉద్యోగాలను మీరు దీవించండి ప్రభువా. కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా దేశంలో నాయన బిడ్డలు విద్యారంగంలో ఉన్నత స్థితికి ఎదగాలి ప్రభువా. అందరూ చదువుకునే జ్ఞానం నాయన మీరు దయచేయండి ప్రభువా. అయ్యా విద్యను మీరు ఆశీర్వదించండి ప్రభువా. బిడ్డలు నాయన మంచిగా చదువుకోవడానికి మీరు కృప చూపండి తండ్రి. చదువు పట్ల ఆసక్తిని మీరు కలిగించండి నాయన. దేవా మీకు నాయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా దేశంలో శాస్త్రవేత్తలను మీరు దీవించండి నాయన. ఆశీర్వదించండి ప్రభువా. వారిని మీరు రక్షించండి నాయన. కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభుత్వ అధికారులందరినీ కూడా మీరు దర్శించండి నాయన. ప్రభుత్వ పాలకులందరినీ మీరు దర్శించండి నాయన. వారికి క్షేమాన్ని మీరు దయచేయండి ప్రభా. రక్షణ భాగ్యాన్ని మీరు కలగచేయండి అయ్యా. దైవ నీతి వారిలో నాయన మీరు పుట్టించండి ప్రభువా. దైవ భయాన్ని వారిలో మీరు కలగచేయండి నాయన. మీరు కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఏ విధము చేతనైనా ప్రభా మా దేశం రక్షించబడాలి. మా దేశము నాయన మీకు సొంతమైపోవాలి అయ్యా. మా దేశము యేసుకు సొంతమైపోవాలి ప్రభువా. బైబిల్లో నాయన భారతదేశ పేరును మీరు ఎక్కించారు ప్రభువా. మా భారతదేశ ప్రజలందరూ పరలోకంలో ఉండాలయ్యా. నరకంలో ఎవరు ఉండకూడదు ప్రభువా. పాతాళానికి ఎవరు వెళ్ళకూడదు నాయన. నాశనానికి జోగుతున్నవన్నీ మీరు ఆపండి అయ్యా. అయ్యా మీరు ఆపండి ప్రభువా. అయ్యా మీరు ఆపండి నాయనా. చావునకు పట్టబడిన వారిని మీరు దర్శించండి అయ్యా. సాతాను కబంధస్థాల్లో ఉన్న వారిని విడిపించండి అయ్యా. విడిపించండి అయ్యా.
మా ప్రజల మనోనేత్రాలు మీరు తెరవండి నాయనా. సత్యాన్ని గ్రహించే కృప ఇవ్వండి నాయనా. వారి హృదయాలు మీరు తెరవండి ప్రభువా. నీ వైపు వారిని మీరు ఆకర్షించుకోండి నాయనా. మీ వైపు వారిని ఆకర్షించుకోండి అయ్యా. మీరు ఆకర్షించుకోకపోతే ఎవరు మీ దగ్గరికి రాలేరు ప్రభా. అయ్యా మీరు ఆకర్షించుకోండి తండ్రి. తండ్రి అయ్యా మీరు ఆకర్షించండి నాయన. మా దేశ ప్రజలందరూ రక్షించబడాలి ప్రభువా. అయ్యా మీరు కృప చూపండి తండ్రి. కృప చూపండి అయ్యా. మా దేశ క్షేమము కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. మా దేశ రక్షణ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా మీరు దర్శించండి నాయన. దర్శించండి ప్రభువా, దర్శించండి. మా దేశం మీద ఉన్న శాపాన్ని మీరు తొలగించండి. దరిద్రతని మీరు తొలగించండి నాయన. లేమిని మీరు తొలగించండి నాయన. అయ్యా మా దేశ ప్రజలందరికీ సమృద్ధిని మీరు దయచేయండి ప్రభు. అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులందరినీ మీరు దర్శించండి నాయన. దర్శించండి ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయాల్లో ప్రభు తండ్రి నాయన, కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ మీరు తొలగించండి నాయన. సమస్యలన్నీ మీరు తొలగించండి. ప్రతి కుటుంబంలో నెమ్మదిని మీరు కలగచేయండి. సమాధానాన్ని మీరు కలగచేయండి. శాంతిని మీరు కలగచేయండి ప్రభా. రోగులను మీరు ముట్టి బాగు చేయండి అయ్యా. అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టి బాగు చేయండి అయ్యా. నీ బిడ్డలపైన మీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన. మరణము నుండి తప్పించండి తండ్రి. గర్భిణీ స్త్రీలందరినీ మీరు దీవించండి అయ్యా. సుఖమైన ప్రసవాన్ని వారికి మీరు దయచేయండి ప్రభా. వివాహమై అనేక సంవత్సరాలు గడుస్తూ పిల్లలు లేక బాధపడుతున్న దంపతులను మీరు దర్శించండి అయ్యా. ఈ రాత్రి వారితోనైనా మీరు మాట్లాడి ధైర్యపరచండి. ఒక నిరీక్షణ వారిలో మీరు కలగచేయండి. ఒక విశ్వాసాన్ని వారిలో మీరు కలగచేయండి నాయన. గర్భాలు తెరవబడినట్లుగా మీరు కార్యం చేయండి ప్రభా. కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. విడిపోయిన భార్య భర్తలను మీరు దర్శించండి నాయన. వారి మధ్యన భేదాలు తీసుకొచ్చిన దైవ ఆత్మను మీరు బంధించండి తండ్రి. భార్య భర్తలు కలిసిపోవాలి ప్రభా. వారిలో నాయన ఐక్యత పుట్టాలి నాయన. ప్రేమ కలగాలి ప్రభా. ఏక మనస్సు రావాలి తండ్రి. కృప చూపండి నాయన. తల్లిదండ్రులు పిల్లల మధ్యన సమాధానం మీరు కలగచేయండి తండ్రి. తోబుట్టుల మధ్యన సమాధానం కలగచేయండి. తోడికోడళ్ళ మధ్యన సమాధానం కలగచేయండి. అత్తకోళ్ళ మధ్యన సమాధానం కలగచేయండి. ఇరుగు పొరుగు వారి మధ్యన సమాధానం కలగచేయండి. ఆత్మీయుల మధ్యన సమాధానం కలగచేయండి ప్రభా. రుణ సమస్యలు తొలగించండి ప్రభా. రుణం అనే కాడిని విరగొట్టండి. ఎవరు అప్పుల స్థితిలో ఉండకూడదు ప్రభా. అందరూ నాయన అప్పిచ్చు వారిగా మారిపోవాలి తండ్రి. వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆస్వాదించండి అయ్యా. అప్పనే శాపాన్ని మీరు తొలగించండి తండ్రి. అప్పనే శాపాన్ని మీరు తొలగించండి నాయన. గృహ నిర్మాణాలు నాయన జరిగించుకుంటున్న నీ బిడ్డలను మీరు దర్శించి వారికి కావలసిన ఆర్థిక వనరులు మీరు సమకూర్చండి. మెటీరియల్ మీరు దీవించండి ప్రభా. ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు మీరు దయచేయండి ప్రభా. ప్రతి బిడ్డనైనా చక్కటి ఇంటిని కలిగి ఉండడానికి మీరు సహాయం చేయండి ప్రభా. మీరే కృప చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. పిల్లల చదువుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదువుల బిడ్డలను మీరు దీవించండి నాయన. చదువుకొని ఉద్యోగాలు లేక నాయన నిరుద్యోగ స్థితిలో ఉన్న వారిని మీరు దర్శించి ప్రభా వారికి నాయన మంచి ఉద్యోగాలు నాయన అనుగ్రహించబడినట్లుగా అయ్యా వారికి ఒక నిరీక్షణ మీరు కలగచేయండి ప్రభా. దర్శించి నాయన మంచి ఉద్యోగాల్లో వారిని మీరు స్థిరపరచండి. వారి ద్వారా వ్యాపారాలు ప్రారంభించబడడానికి కృప చూపండి అయ్యా. ఇండస్ట్రీలు ప్రారంభించబడడానికి కృప చూపండి తండ్రి. ఒక నాయన తలగా వారిని మీరు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. కృప చూపండి అయ్యా. కోర్టు కేసుల్లో ఉన్న వారిని మీరు దర్శించండి. ఆ కేసులన్నీ కూడా ప్రభా మీరు తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ కేసులన్నీ మీరు తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపండి నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఏ ఒక్కరిని మీరు దాటిపోవద్దు నాయన. ఏ ఒక్కరిని మీరు దాటిపోవద్దు ప్రభా. ప్రతి బిడ్డను నాయన మీరు దర్శించండి. ఆత్మీయంగా పడిపోయిన వారిని మీరు తిరిగి లేవనెత్తండి. కుటుంబాలు ఇంకెవరైతే రక్షణ లేకుండా ఉన్నారో ప్రభా వారందరూ రక్షణ పొందడానికి మీరు సహాయం చేయండి. ప్రతి బిడ్డనైనా రక్షణ పొందుకోవాలి ప్రభా. అయ్యా మా కుటుంబాలన్నీ చెరసాలాధిపతి కుటుంబాలుగా మారిపోవాలయ్యా. అయ్యా యెహోషువ కుటుంబాలుగా మారిపోవాలి తండ్రి.
లూదియా కుటుంబాలుగా మారిపోవాలయ్యా. నీతిమంతుని గుడారముగా మా గుడారాలు మారిపోవాలి తండ్రి. మా గుడారాలు రక్షణ కూర్చున్న సునాద గీతాలు వినబడాలి ప్రభువా. దుఃఖము తొలగిపోవాలి నాయనా, నిట్టూర్పు తొలగిపోవాలి ప్రభువా. వేదనకరమైన పరిస్థితుల నుండి విడిపించండి నాయనా. దేవా, గుడారాలను నాయన గృహాలను మీరు దీవించి రక్షణతో అలంకరించండి ప్రభా. రక్షణతో అలంకరించండి. మతి స్థిమితం లేని వారిని మీరు దర్శించి నాయన ప్రభా, వారికి మతి స్థిమితాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కృప చూపండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయ రంగాన్ని మీరు దీవించి ప్రభా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ సమయంలో నాయన సేవకుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. సేవకులందరినీ కూడా మీరు బలపరచండి. అపోస్తుల కొరకు నాయన మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రవక్తల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కాపర్ల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సువార్థికుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఉపదేశకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. పరిచారకుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సంఘ పెద్దల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. స్త్రీల సమాజం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సండే స్కూల్ పరిచయ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సండే స్కూల్ టీచర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్న యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, వీరందరినీ మీరు బలపరచండి నాయన. మీ పని కొరకు అభిషేకించండి అయ్యా. మీ పనిలో నాయన వారిని ఎత్తిపట్టి వాడుకోండి ప్రభువా. బలపరచండి నాయన. ప్రభా తండ్రి నాయన, సేవకుల్లో ఉన్న ప్రతి బలహీనతలు మీరు తీసివేయండి నాయన. అనారోగ్యాలు తీసివేయండి ప్రభా. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి నాయన. వారి ద్వారా జరుగుతున్న పరీక్షలన్నీ కూడా మీరు ఆస్వాదించండి తండ్రి. మందిరాలు లేని చోట నాయన మందిరాలు కట్టబడడానికి మీరు ద్వారాలు తెరవండి నాయన. ద్వారాలు తెరవండి ప్రభా. వనరులు మీరు సమకూర్చండి నాయన. మందిర నిర్మాణాల కొరకు ప్రభా స్థలాలు లేని చోట స్థలాలు మీరు సిద్ధపరచండి నాయన. ప్రభా మీరు స్థలాలు దయచేయండి నాయన. ప్రభా ప్రతి చోట నాయన మందిరాలు ఉండాలి ప్రభా. మందిర నిర్మాణాలు జరగాలి ప్రభా. మందిరము లేని ఊరు ఉండకూడదు నాయన. పల్లె ఉండకూడదు నాయన. ప్రాంతం ఉండకూడదు ప్రభా. సువార్త ద్వారాలు మీరు తెరవండి నాయన. ప్రభా సువార్త ఉద్యమాన్ని రగిలించండి నాయన. ఉపవాస కూడికల ఉద్యమాలు రగిలించండి నాయన. ఉద్యమ కూటాల ఉద్యమాన్ని రగిలించండి నాయన. దేశమంతా ద్వారాలు మీరు తెరవండి నాయన. ప్రభా ఎదుగుతున్న ఆయన విశ్వాసులందరినీ కూడా ప్రభా కృపావారాలతో నింపండి నాయన. ఆత్మఫలాలతో నింపండి నాయన. తలంతులు ఇవ్వండి ప్రభా. పరిచయలో ప్రతి బిడ్డ వాడబడ్డానికి సహాయం చేయండి నాయన. సహకారులుగా మీరు లేవనెత్తండి ప్రభా. మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో తండ్రి నాయన ఇదిన ఉపవాస ప్రార్థన కుడికిలో చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తుండగా ఒక్కొక్కరిని కూడా నాయన మీరు దర్శించండి. ఒక్కొక్కరిని మీరు బలపరచండి. ఒక్కొక్కరిని నాయనాన్ని కృపతో నింపండి నాయన. సహాయమును మీరు దయచేయండి. మా ముందు ఉన్నటువంటి ఉపవాసకుడికి దినాలన్నీ కూడా మీ ఆత్మతో నడిపించండి. ఈ దినము చేరువచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి నాయన. కృపతో నింపండి అయ్యా. అదిగో తండ్రి నాయన ప్రభా ప్రతి ఒక్కరిని నాయన మీ పాదాల దగ్గర ఎత్తుపడుతూ మీ చేతులకు అప్పగిస్తూ సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ యేసు నామాన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్. మన ప్రార్థనలు ఆలకించి ఆ దిశగా ప్రభు తన కార్యాలు జరిగిస్తున్నందుకు అందరము చేతులెత్తి యేసయ్యకి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. కొంచెం ఫ్రీగా కూర్చోండి అందరూ ఒక్క నిమిషం. ఈ సమయంలో ఒక చిన్న అంశం కొరకు మనం ప్రార్థన చేసి తదుపరి ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఒక 15 నిమిషాలు సమయం కొంచెం పొడిగించబడుతూ ఉంది. ఈరోజు మనకి యాక్చువల్గా పగటికాల సమయంలో ఆత్మీయ స్వాతంత్ర ప్రార్థన కూడిక మనకి జరగాలి. అయితే ఈ 40 దినాల ఉపవాస కూడికలను బట్టి మనం ప్రతిరోజు రాత్రి జరుగుతున్నాయి కాబట్టి ఇక పగలు కొంచెం ఇబ్బంది అవుతుందని మనం ఆపాం. అయితే ఆ ఖాళీని దైవజనులు బర్నబాస్ పాస్టర్ గారు భర్తీ చేసి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించి పగటి కాలం పరిచయలో చక్కగా వాడుకున్నారు. మన సంఘ బిడ్డలు కూడా కొంతమంది వచ్చారు. అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో
వివాహ వయస్సు వచ్చినటువంటి యవన బిడ్డల వివాహ విషయాలలో తల్లిదండ్రులు మరి చాలా వేదనతో వారి విషయమై ప్రార్థిస్తూ కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చాలా సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ సమస్యలన్నీ తొలగించబడి దేవుని చిత్తంలో దేవుని పిల్లల వివాహాలు దేవుడు ఘనంగా జరిగించాలి. యవన బిడ్డలు కూడా మరి తల్లిదండ్రులకు విధేయులు అవ్వాలి. ఎందుకంటే వారు బిడ్డల విషయమై అంత మంచి ఆలోచిస్తారు. వారి కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ దేవుని చిత్తాన్ని కనిపెడుతుంటారు. కొందరు తొందరపడి ఈ ప్రేమలని రకరకాలుగా అపవాదికి చోటిచ్చి లేదా అవకాశం ఇచ్చి వారి జీవితాల తర్వాత శాపంగా మార్చుకుంటూ ఉన్నారు. అయితే మరి దేవుని నమ్మినటువంటి బిడ్డల జీవితాల్లో అలా జరగకుండా దేవుని చిత్తానుసారంగా దేవుని పిల్లల వివాహ విషయాల్లో దేవుడు తన చిత్తాన్ని జరిగించినట్లుగా తల్లిదండ్రులు వారు చేస్తున్న ప్రయత్నాలు దేవుడు తన చిత్తంలో సఫలపరిచి మంచి గుణవతులైనటువంటి బిడ్డలతో వారి వివాహాలు దేవుడు జరిగించినట్లుగా, వారికి మంచి గుణవతులైనటువంటి బిడ్డలను జీవిత భాగస్వాములుగా దేవుడు అనుగ్రహించినట్లుగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఎంతమంది అయితే చేతులు తీసుకొచ్చారో వారు కొంచెం పైకి ఎత్తండి. ఈ అంశం కొరకు మనం చిన్న ప్రార్థన చేద్దాం. దేవరాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తదుపరి మనం ముందుకు నడిపించబడదాం. ఈ అంశం కొరకు చిన్న ప్రార్థన. కృపాకనిక్రమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో యవన బిడ్డల నిమిత్తమై ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. యవన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వివాహ వయసు వచ్చి నాయన వివాహము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ నాయన, పురుషులను స్త్రీలను నాయన జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి వివాహాలు ఘనముగా జరిగించిన దేవా, పురుషులకు స్త్రీలను నాయన, స్త్రీలకు పురుషులు నాయన నీవు సిద్ధపరచండి తండ్రి. గుణవతి అయిన భార్యలు నాయన, యోగ్యమైన పెనిమిటిలు నాయన, వారికి నీవు సిద్ధపరచండి తండ్రి. నీ వందనాలు నాయన. నీ చిత్తములో నీ ఏర్పాట్లో ప్రభువా, కుటుంబాలను కట్టుకునే వ్యక్తులు నాయన నీవు ఏర్పరుస్తున్నందుకు స్తోత్రము నాయన. నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును, అట్టి రీతిగా నాయన జ్ఞానముతో కట్టుకునే స్త్రీలు నాయన, పురుషులకు నీవు ఏర్పరచండి తండ్రి. నీ వందనాలు నాయన. తల్లిదండ్రులుగా నాయన వారి వివాహ నిమిత్తమై ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాలు నీవు సఫలపరచండి తండ్రి. అటు రీతిగా నీ గొప్ప కార్యము జరిగించి వారి కుటుంబంగా స్థాపించి స్థిరపరిచి మహిమ తెచ్చుకోమని వారి విషయమై తల్లిదండ్రులు కూడా నెమ్మదిని కలుగు చేయండి. ఎక్కడ బిడ్డలు లోకానుసారముగా జారిపోక, లోక బంధకాల్లో పడిపోక నాయన, క్రీస్తు అనే బండ మీద నాయన నీ బిడ్డలు నిలబెట్టి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన ఆలకించి దేవుని నమ్మినటువంటి మన బిడ్డల విషయాల్లో, వారి వివాహ విషయాల్లో ప్రభు తన చిత్తాన్ని జరిగించి వారి వివాహాలు గుణవతులైనటువంటి బిడ్డలతో దేవుడు ఘనంగా దేవుని చిత్తులో ప్రభు జరిగిస్తున్నందుకే అందరూ విశ్వాసంతో చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ఆమేన్. ఈ సమయంలో మరి సండే స్కూల్ పిల్లలు, సండే స్కూల్ టీచర్స్ వారికి ఒక మంచి చక్కటి స్పెషల్ సాంగ్కి యాక్షన్ సాంగ్స్ చక్కగా వారికి నేర్పించారు. ఆ పిల్లలు వచ్చి వారు చక్కగా ప్రదర్శిస్తారు. వారిని ఆహ్వానిస్తూ అందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి. అంతేనా?
అద్దు భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, యేసుకే. భారతదేశమా యేసుకే, భారతదేశమా ప్రియ యేసుకే, భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే, భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన, నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం. యేసునామమే జయము జయమని గమంతమారు మోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. యేసునామమే జయము జయమని గమంతమారు మోగాలి, పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. సృష్టికర్తని మరచి భారతదేశమా సృష్టిని పూజించుట తగునా. నా భారతదేశమా సృష్టికర్తనే మరచి, భారతదేశమా సృష్టిని పూజించుట తగునా. నా భారతదేశమా ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను. భారతదేశమా ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణము పెట్టెను. భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడుదు. భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా, నూతన సృష్టిగా మార్చబడును. భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికే
అధిపతి ఆయేసే భారతదేశమా శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా శాంతికి అధిపతి ఆయేసే భారతదేశమా శాంతి రాజ్యమును స్థాపించును నా భారతదేశమా లోకమంతయు లయమైపోవును భారతదేశమా లోకాసనన్నియు గతించిపోవును భారతదేశమా లోకమంతయు లయమైపోవును భారతదేశమా లోకాసనన్నియు గతించిపోవును భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా శాంతి సమాధానములను పొందుము భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా శాంతి సమాధానములను పొందుము భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి రాజుల రాజుగా మన యేసే భారతదేశమా పెళ్లి కుమారుడై రానుండే భారతదేశమా రాజుల రాజుగా మన యేసే భారతదేశమా పెళ్లి కుమారుడై రానుండే భారతదేశమా యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా యేసుని నమ్మిన దేశములన్నీ భారతదేశమా యేసుతో కూడా కొనిపోబడును భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా సువర్ణ దేశముగా మార్చబడుదువు భారతదేశమా భారతదేశమా యేసుని చేరుమా సువర్ణ దేశముగా మార్చబడుదువు భారతదేశమా భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి భారతదేశమా యేసుకే యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం నీవు సొంతం కావాలన్నదే నా ప్రార్థన నిన్ను సొంతం చేయాలన్నదే నా ధ్యేయం యేసునామమే జయము జయమనిగమంత మారుమోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి యేసునామమే జయము జయమనిగమంత మారుమోగాలి పని చేయుచున్న సాతాను శక్తులు పటాపంచలైపోవాలి భారతదేశమా నా భారతదేశమా నా ప్రియ యేసునికే నీవు సొంతం కావాలి భారతదేశమా నా భారతదేశమా
ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. పిల్లలు ప్రదర్శించినటువంటి ఆ చక్కటి యాక్షన్ సాంగ్ను బట్టి ఎంతమంది సంతోషిస్తూ ఉన్నారు? మీ సంతోషాన్ని చప్పట్ల రూపంలో తెలపండి. మన పిల్లలను దేవుడు తన సన్నిధిలో ఒలీవ మొక్కల వలె వారిని ఆశీర్వదించునుగాక. దేవుని మందిరంలో వారు నాటబడుదురుగాక, ఎదుగుదురుగాక, బలాభివృద్ధి చెందుదురుగాక, వర్ధిల్లుదురుగాక. నిత్యము దేవుని కృప మన బిడ్డలపైన నిలిచి ఉండునుగాక. చక్కగా వారికి ఆ రీతిగా నేర్పించేటువంటి సండే స్కూల్ టీచర్స్ని బట్టి కూడా అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని ఘనపరచండి. ఒక రోజు 2 రోజులతో అయిన పని కాదు. కొద్ది రోజులుగా వాళ్ళు చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. నేనైతే దాని మీద దృష్టి పెట్టలేదు. నాకు తీరిక కూడా లేదండి. ఓ పక్క ప్రేయర్స్, రెండో పక్క దీనికి సంబంధించిన ప్యాంప్లెట్స్ డిజైనింగ్ చేయించుకోవటం, వాటిని షేర్ చేయటం. ఈ విషయంలో తేజ కూడా పాపం, మీరు ఇప్పుడు వెళ్ళిపోతారు, మాకు రేత్రి ఈ వర్క్ అంతా మళ్ళీ అయ్యేటప్పటికి ఎంత అవుతుందో తెలుసా? 10:30, ఒక్కోసారి 11 అలా కూర్చుంటాం. మధ్యాహ్నం నుంచి అన్నీ రెడీ చేస్తే ప్రేయర్ అయిపోయడానికి రెడీ అవుతుంది. ఈ ప్రేయర్ అయిపోయినాక మళ్ళీ ఇవన్నీ మళ్ళీ చేయడానికి మళ్ళీ 11, 10:30 అట్లా అవుతుంది. దేవుని కృప మరి బిడ్డలకు కూడా ఎంతో సహకరిస్తూ ఉన్నారు. నిజంగా మరి దాన్ని బట్టి నేను ఎంతో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. నాలో దేవుడు పెట్టిన భారం, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం మీరు కూడా ఎంతో పంచుకుంటూ ఉన్నారు. ఆ భారాన్ని గుర్తిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. మీ సహకారం లేకపోతే ఈ పరిచయం ఎంతగా జరిగించబడదు. మీ సహకారాన్ని బట్టి, దేవుని కృపను బట్టి చక్కగా ఈ పరిచయం ఎంతగా జరిగించబడుతూ ఉంది. మనం ముగింపులోనికి వెళ్ళిపోదాం. నేను మీ దగ్గర ఒక 15 నిమిషాల సమయం అడిగాను. 15 నిమిషాలు చక్కగా పిల్లలు మంచిగా డ్యాన్స్ చేశారు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగింపులోనికి వెళదాం. ఇంకా మన ముందు ఖచ్చితంగా 10 దినాలు ఉన్నాయి. ఈ 10 దినాలు కూడా మీరు కుటుంబాలతో, అలాగే ఇంకెవరైనా సమస్యలతో ఉంటే వారిని కూడా మీరు చక్కగా ఎంకరేజ్ చేసి దేవుని మందిరానికి వారిని కూడా మీరు తీసుకుని రండి. వారి కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనం ముందుకు నడిపించబడదాం. ప్రత్యేకించి ఈ దినం మన మధ్యకు వచ్చి మరి అద్భుతమైన సందేశం మనకు అందించిన దేవుని దాసులు మరి ప్రసాదయ్య గారికి, అమ్మగారికి, కుటుంబానికి నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దైవజనులు బర్నబాసయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ, అలాగే మినిస్ట్రీలో ఉన్న పెద్దలకు, మరి సేవకులకు అందరికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగింపులోనికి వెళదాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూయండి. మన మధ్యలో ఉన్న దైవజనులు బర్నబాసయ్య గారు ప్రార్థన చేస్తారు. తదుపరి ఆశీర్వాదాన్ని తీసుకుని మనం ముగింపులోనికి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చే. ఘనమైన దేవా, నీకు స్తోత్రం.
మీరు శ్రేష్టమైనటువంటి సమయాన్ని మాకిచ్చి నాయన ఈ గత 30 దినాలు మీ అద్భుతమైనటువంటి సందేశాల ద్వారా అనేక సమస్యలను ప్రార్థన చేసుకోవటానికి నాయన నీ దాసులు రమేష్ అయ్య గారి యొక్క మనసులో మీరు పెట్టినటువంటి ఈ చక్కని భారముతో కూడినటువంటి ఉపవాస కోడికలను బట్టి స్తోత్రాలు నాయన. అయ్యా, ఎన్నో సమస్యలను ప్రార్థన చేస్తూ సమస్యల ద్వారా ప్రభువా నలిగిపోతున్న ప్రతి బిడ్డను ప్రభువా ప్రార్థన ద్వారా ఓదార్స్తున్న విధానమును బట్టి స్తోత్రాలు. నీ బిడ్డలు కూడా మరి ఎంతో ప్రయాసపడి నీ సన్నిధికి వస్తున్నారు నాయన. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు మరి ఎంతోమంది వస్తూ ఉన్నారు. దేవుని సేవకులు వస్తున్నారు, సంఘ పెద్దలు, స్త్రీల సమాజం, యవనస్తులు, చిన్నలు, పెద్దలు మరి దాసుని యొక్క మాటకు మరి దేవుని మాటగా భావించి వస్తున్నందుకు స్తోత్రాలు. గత 10 రోజులు మాత్రమే ఇంకా మా మధ్యలో ఉన్నాయి కనుక నాయన ఈ 10 రోజుల్లో ప్రభువా మరి ఇంకా అనేక మంది దైవ వర్తమానుకులను తీసుకొని వచ్చి మాకు కావలసిన వర్తమానాలు అందచేసి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మా మధ్యలోనికి వచ్చి చక్కని వాక్యమును అందించినటువంటి రెవరెండ్ ప్రసాద్ అయ్య గారిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. దాసురాల్ని, దాసుని కుటుంబాన్ని, బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. మరి ఈ సమయంలో మరి స్వతంత్రం వచ్చిన సందర్భంగా ఈ భారతదేశము దేవునికి సొంతం కావాలని ప్రభువా బిడ్డలు పాటల ద్వారా యాక్షన్ సాంగ్ను చూపించారు నాయన. ఆ బిడ్డలను కూడా ఆశీర్వదించండి. వారికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి సండే స్కూల్ టీచర్స్ను కూడా దీవించమని ఇంతవరకు క్రమముగా మర్యాదగా మీరు జరిగించినందుకు ఎనలేని స్తోత్రాలు తెలియజేస్తూ మరొకసారి స్థానికంగా పనిచేస్తున్న ఈ దైవజనుడు ప్రభువా బిడ్డకు ఉన్నటువంటి వైరాగ్యమును బట్టి వందనాలు, భారమును బట్టి స్తోత్రాలు. మరి ముఖ్యముగా నాయన మరి ఇదిగో తండ్రి వీటన్నిటిని కూడా కంపోజ్ చేసి మరి ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానీ మరి ప్రయాసపడుతున్న నీ బిడ్డ యవనస్తుడైనటువంటి బిడ్డను బట్టి వందనాలు నాయన. ఇదిగో తండ్రి మరి మైకు ఆపరేటర్ గారిని బట్టి కూడా స్తోత్రాలు. పరిచర్య చేస్తున్న బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. అలానే మరి వచ్చినటువంటి దేవుని సేవకులను ఎంతో పరామర్శించి వారికి కావలసినటువంటి సదుపాయాలు అందిస్తున్నటువంటి పాస్టమ్మ గారు, అమూల్యమ్మ గారిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇంతవరకు క్రమముగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ యేసయ్య నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదాన్ని తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చే సన్నిధి సహవాసం 30వ దినం ఉపవాస కూడికలో చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, దైవజనులకు, వారి కుటుంబాలకు, వారి ద్వారా జరుగుతున్న పరిచర్లకు, వారు కలిగిన సమస్తానికి, మన ముందున్న ఉపవాస కూడికలకు, పరిచర్య అంతటికి పరిశుద్ధులకు సదా తోడై ఉండి సమాధానముతో దీవించి నడిపించునుగాక. కొంచెం గట్టిగా చెప్దాం. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభేసు నామములో మన కుటుంబాలకు, పరిచర్యకు సంపూర్ణ జయము కలుగునుగాక. అందరం చూద్దాం. బోలో యేసు మహారాజ్కే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువునకే, త్వరగా రానయున్న మెస్సయ్యకే. అందరూ నవ్వుతా పక్క వారికి వందనాలు చెప్పండి. నవ్వుతా వందనాలు చెప్పండి. ఒకరికొకరు చక్కగా పలకరించుకోండి.